ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. స్త్రీలు చేసే అన్ని వ్రతాలలో వరలక్ష్మీ వ్రతం చాలా శక్తివంతమైనది. వరలక్ష్మీ వ్రతం చేయాలంటే ఎలాంటి పట్టింపులు ఉండవు. భక్తిపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు, కోరినన్ని వరాలను ఆ వరలక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. వరలక్ష్మీ వ్రతం రోజున మనం ఎంతో హడావడిగా ఉంటాము. పూజ చేసే సమయంలో ఏదైనా వస్తువులు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలంటే వరలక్ష్మీ వ్రతం ముందు రోజునే ఈ వీడియోలో చెప్పే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి. అయితే వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించే మాసమే ఈ శ్రావణమాసం. కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో పూజిస్తాము. శ్రావణమాసంలోని 2వ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. 2వ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయడం కుదరకపోతే శ్రావణమాసంలోని ఏదో ఒక శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి మొదటిగా కావలసింది అమ్మవారి రూపు. అమ్మవారి రూపును పెట్టలేనివాళ్లు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోండి. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. పటంలో ఉన్న అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్నట్టుగా ఉండాలి. అలాగే పటంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు ఆకుపచ్చని చీరతో ఉండాలి. కలశ పూజ కోసం ఒక రాగి కలశం సిద్ధం చేసుకోవాలి. 2 కొబ్బరికాయలు, ఒక కొబ్బరికాయ కలశం మీద పెట్టేందుకు, మరొక కొబ్బరికాయ పూజ చేసిన తర్వాత అమ్మవారికి నివేదించడానికి. ఎర్రని జాకెట్ ముక్కలు, ఒక జాకెట్ ముక్క కలశం పైన పెట్టేందుకు, మిగతా జాకెట్ ముక్కలు ముత్తైదువులకు వాయినంగా ఇచ్చేందుకు. ఒక చెక్కపీట, ఈ చెక్కపీటపైన అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలి. అలాగే కలశాన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలి. మీ ఇంట్లో పీట లేకపోతే పీటకు బదులుగా అరటిఆకును ఉపయోగించండి. అమ్మవారి పూజలో దీపారాధన చేయడానికి మట్టి ప్రమిదలు. ఈ పూజలో ఖచ్చితంగా 2 ప్రమిదలను వెలిగించుకోవాలి. మట్టి ప్రమిదలు లేనివాళ్లు బియ్యపిండితో ప్రమిదలను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేయడానికి వత్తులు. మీకు వీలు కుదిరితే తామర వత్తులను తెచ్చుకోండి. తామర వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఈ వరలక్ష్మి పూజలో ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సిద్ధం చేసుకోండి. అరకిలో బియ్యం సిద్ధం చేసుకోవాలి. ఈ బియ్యాన్ని పీట మీద పోసి బియ్యంపైన కలశాన్ని పెట్టుకోవాలి. అరకిలో శనగలు. ఈ శనగలను రాత్రిపూట నానబెట్టి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. అలాగే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా నానబెట్టిన శనగలను అందించాలి. ఇక అమ్మవారి పూజలో ఖచ్చితంగా పానకాన్ని అలాగే వడపప్పును నివేదించాలి. ఈ 2 నైవేద్యాలు లేకపోతే మాత్రం అమ్మవారి పూజ అసంపూర్ణం. అమ్మవారికి పానకమంటే చాలా ఇష్టమట. కాబట్టి యాలుకలు అలాగే మిరియాలు వేసిన పానకం తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి. వడపప్పు కోసం ముందు రోజు రాత్రే పెసరపప్పును సిద్ధం చేసుకోండి. ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం, గారెలు, పులిహోర, బూరెలు వంటి ప్రసాదాలను అమ్మవారికి నివేదించవచ్చు. అమ్మవారి పూజలో 5 రకాల పూలను సిద్ధం చేసుకోవాలి. 5 రకాల పూలను పెట్టలేనివాళ్లు ఎర్రని గులాబీ పూలను సిద్ధం చేసుకోవాలి. గులాబీ పూలతో పూజిస్తే సిరిసంపదలు ప్రాప్తిస్తాయి. పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు. 2 పూలమాలలు, ఒక పూలమాల కలశానికి వేసుకోవాలి. మరొక పూలమాల అమ్మవారి పటానికి వేయాలి. పూజగది ముందు ముగ్గు వేయడానికి బియ్యపిండిని సిద్ధం చేసుకోవాలి. పూజలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి. కాబట్టి అక్షింతలను సిద్ధం చేసుకోండి. 2 డజన్ల ఎర్రని గాజులు. ఈ గాజులను అమ్మవారి పూజలో పెట్టి ముత్తైదువులకు వాయినంగా ఇవ్వాలి. పూజలో అమ్మవారికి సమర్పించేందుకు ఒక చీర, అలాగే ఒక జాకెట్ ముక్కను సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి పెట్టే చీర ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముఖానికి గంధం రాయాలి. కాబట్టి పసుపు కుంకుమలు అలాగే గంధాన్ని రెడీగా ఉంచుకోండి. తమలపాకులు, 2 డజన్ల అరటిపళ్ళు, ఎండు ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణేలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు.
ఇవన్నీ తమలపాకులలో ఉంచి ముత్తైదువులకు వాయనంగా అందించాలి. ఇంటి గుమ్మానికి తోరణాలుగా కట్టుకోవడానికి, పూజ గదిని అలంకరించుకోవడానికి మామిడి ఆకులను సిద్ధం చేసుకోవాలి. పూజలో ఖచ్చితంగా పంచామృతం పెట్టుకోవాలి. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార ఈ 5ంటిని కలిపి పంచామృతం తయారు చేసుకోవాలి. అమ్మవారికి నివేదించేందుకు మీ శక్తికొలది పిండివంటలు. పూజ సమయంలో చేతికి కంకణాలు కట్టుకోవాలి. కాబట్టి కంకణాలు తయారు చేసుకోవడానికి ఒక తెల్లటి దారం సిద్ధం చేసుకోవాలి. ఈ దారానికి పసుపు రాసి ఒక పుష్పం కట్టి కంకణంలాగా తయారు చేసుకోవాలి. అమ్మవారికి హారతి ఇవ్వడానికి హారతిపళ్ళెం, ముద్దకర్పూరం, గంట, ఇక వీటితో పాటుగా అక్షతలు, అగవొత్తులు, అగ్గిపెట్టె. పూజ చేసిన తర్వాత వ్రత కథను చదవడం కోసం ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం చేసుకోవచ్చు. అయితే భోజనాన్ని చేసేటప్పుడు విస్తరాకు మీదే భోజనం చేయాలి. కాబట్టి ఒక విస్తరాకును ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా ఈ పూజా సామాగ్రి మొత్తాన్ని ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. స్త్రీలు సుమంగళిగా ఉండేందుకు ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు. మీ మనసులో భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకోండి. భక్తితో చేసే ఏ పూజకైనా సరే రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.